అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనం చూడబోయే ఈ హౌస్ వచ్చి G+2 హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుండి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న కొరవైనగుండ ఏరియాలో న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్క పోర్షన్ అనేది 2 BHK బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే కాకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్. ప్రజెంట్ ఈ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే కొంచెం స్పేసెస్ పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నామండి. ఈ పార్కింగ్ ఏరియా డిజైన్ చూసుకున్నా మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా ఒక లుక్ కోసం మనకి వాల్ టైల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ G+2లో మనకి ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. వాటర్కి అనేది ఈ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం లేదండి. చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయి. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసుకుంటే మనకి మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేస్తున్నారు. మనకి విత్ సేఫ్టీ గ్రిల్తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది కలుగుందండి. ఒక సింపుల్ ప్లెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ చూసుకుంటే హాల్ అనేది కూడా చాలా స్పేసెస్ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ హాల్లో అనేది మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2 బిగ్ సైజ్ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విండోస్ చూసుకున్న మనకి PVC విండోస్ అనేది కలిగి ఉన్నాయి. విత్ మనకి సేఫ్టీ గేట్తో పాటు ఈ 2 విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్లో మనకి POP వర్క్ చూసుకున్న యూనిక్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్లో చూసుకున్న ఒక అట్రాక్టివ్ దానికి ఒక లైట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రజెంట్ హాల్లో టీవీ యూనిట్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ వుడ్ వర్క్ అనేది కూడా మనకి గర్జన్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. పూజ గది చూసుకున్నా మనకి వాస్తు ప్రకారంగానే ఈ పూజ గది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్లో అనేది 2 సైడ్స్ అనేవి కలుగున్నాయండి. మనం ఏ సైడ్ అయినా పూజ గది అనేది మనం చాయిస్ అండి, మన చాయిస్ అది. డైనింగ్ హాల్ చూసుకుంటే మనకి ఈ ఆర్చ్ అనేది కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక సింపుల్ లైట్తో ఈ ఆర్చ్ అనేది క్రియేట్ చేశారు. మనకి ఇక్కడ అనేది వాష్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. కిచెన్ రూమ్ చూసుకున్నా మంచిగా అనేది మనం చూసుకున్నాం. బ్యూటిఫుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ కు వాడిన ఈ వుడ్ చూసుకున్నా మనకి గర్జన్ గోల్డ్ వుడ్ అనేది వీళ్ళు యూజ్ చేశారండి. కిచెన్ రూమ్ లో కూడా మనకి 3 విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డైనింగ్ హాల్ అనేది బిగ్ సైజ్ విండో ఉంటే కిచెన్ లో విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. PVC విండోస్ ఈ హౌస్ మొత్తం కలిగి ఉన్నాయి. మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ వచ్చి 2 BHK హౌస్ అనేది మనం చూస్తున్నాము. ఒక కామన్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వాష్రూమ్ చూసుకున్న వెస్టర్న్ టాయిలెట్ అనేది వస్తుంది. స్టార్టింగ్ బెడ్రూమ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. వుడ్ వర్క్ డిజైన్ అనేది కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్లో చేంజ్ అనేది చేశారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. POP వర్క్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రతి ఒక్క బెడ్రూమ్లో అనేది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం. సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నా మనకి స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది మంచి స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క బెడ్రూమ్ లో అనేది వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారండి. స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నా చాలా స్పేసెస్ ఉంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ చూసుకున్నా కొంచెం స్పేసెస్ వాష్రూమ్ అనేది డిజైన్ చేస్తున్నారండి. మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకున్నా ఆ స్టెప్స్ అనేది మనకి గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. కొంచెం స్పేసెస్ స్టెప్స్ అనేది మనం చూస్తున్నాము. మనకి సైడ్లో కూడా హ్యాండ్ స్టీల్ గ్రిల్ అనేది సపోర్ట్ కోసం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారిడార్ చూసుకున్న స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి.
మనకి ఫ్రంట్ సేఫ్టీ కోసం మనకి గ్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి క్వాలిటీ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ ఎంట్రన్స్ అప్పుడు ఇవి డోర్ చూసుకున్నా మనకి మంచి టేక్ వుడ్తోని ఈ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ సేఫ్టీ గ్రిల్ కూడా కలుగుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే కింద ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ అనేది కొంచెం స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. సేమ్ మనకి కింద వెంటిలేషన్ కోసం ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా విండోస్ అనేవి అలానే ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ అనేది ప్రతి ఒక్క ఫ్లోర్లో అనేది చేంజ్ చేశారండి. డిజైన్ అనేది మనం చూస్తున్న ఈ వుడ్ వర్క్ అనేది గర్జన్ గోల్డ్ అనేది యూజ్ చేశారండి. నెక్స్ట్ మనకి డైనింగ్ హాల్ ఎంట్రన్స్ లో కూడా మనకి వుడ్ అనేది చేంజ్ చేస్తారు. కింద ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వుడ్ కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి. వుడ్ వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ ఉందండి. ఈ వుడ్ వర్క్ అనేది కూడా మంచిగా కంప్లీట్ చేసి వుడ్ వర్క్ అనేది మనకి హౌస్ అనేది సేల్ చేస్తారు. ఈ హౌస్ కు వాడిన పెయింట్ అనేది కూడా మనకి ఏషియన్ పెయింట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. కిచెన్ రూమ్ చూసుకున్నా సేమ్ మెథడ్ లోనే కిచెన్ రూమ్ అనేది కలిగి ఉంది. స్పేసెస్ గా చూస్తున్నాము. వుడ్ వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ అనేది ఉందండి. మొత్తం చేసి అనేది మనకి సేల్ చేస్తారు. సేమ్ మనకి హ్యాండ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే చూస్తున్నామో సెకండ్ ఫ్లోర్ కూడా అలానే కలిగి ఉంటుందండి. ఈ బెడ్రూమ్ విషయానికి వస్తే వుడ్ కలర్ అనేది చేంజ్ చేసేసారు. మనం చూస్తున్న ఈ వుడ్ అనేది గర్జన్ గోల్డ్ అనేది యూజ్ చేశారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక ఫిక్స్డ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బెడ్రూమ్ లో అనేది కూడా వుడ్ వర్క్ అనేది కంపల్సరీ చేంజ్ చేశారండి. ఒక కొత్త లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సేమ్ మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్న స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. చాలా స్పేసెస్గా ఉందండి బెడ్రూమ్ అనేది. వుడ్ వర్క్ కలర్ అనేది ప్రతి ఒక్క దానికి చేంజ్ చేశారండి. స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ అనేది. పైన చూసుకున్న మనకి స్టోరేజ్ కోసం మనకి పైన వుడ్తో మనకి స్టోరేజ్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. పిఓపి వర్క్ చూసుకున్నా మనకి ప్రతి ఒక్క బెడ్రూమ్ అనేది చేంజ్ చేశారు. ప్రతి ఒక్క పోర్షన్ అనేది వుడ్ వర్క్ కలర్స్ అనేవి చేంజ్ చేశారండి. ఒక యూనిక్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ హౌస్ అనేది. మనం చూస్తున్న ఈ G+2 హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ తో ఈ హౌస్ అనేది కలిగి ఉందండి. మెజర్మెంట్ చూసుకుంటే 24:60తో మంచి స్క్వేర్ గానే ఈ హౌస్ అనేది కలిగి ఉంది. టోటల్ అంకణం చూసుకుంటే 40 అంకణం కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నామండి. ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకున్న 30 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్ ఉందండి. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది LRS అప్రూవల్ అనేది కలుగు. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది G+3 మున్సిపల్ అప్రూవల్ అనేది కలుగుందండి. ఈ హౌస్ ప్రైస్ విషయం చూసుకుంటే 2,10,00,000 చెప్తున్నారు. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారండి. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. లోన్ అనేది అప్ టు మనకి 1 year పైన దాకా లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్ విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756 కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.